ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 13వ తారీఖు సందేశము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. మనము విశ్వాసముచే పునరుద్ధానపు శక్తిని పొందవలెను. ఆ శక్తి ద్వారానే మనము సమస్తమైన శోధనలను హద్దుబాటులను జయించగలము. అదే శక్తి ద్వారా యేసుక్రీస్తును గురించిన జ్ఞానము కలిగి ఉందుము. అందువలననే అపోస్తలుడైన పౌలునకు దర్శనములు, స్వప్నములు, సూచక క్రియలందు ఆసక్తి లేకపోయెను. 3వ ఆకాశమునకు ఎత్తబడుటకు సహితము అతడు కోరుకొనలేదు. అయితే క్రీస్తును, ఆయన పునరుద్ధానపు శక్తిని ఎరుగుటకు బలమైన ఆశ కలిగి ఉండెను. ఫిలిప్పి 3:10. అనేక పర్యాయములు తప్పిపోయిన తరువాతనే ఇటువంటి విశ్వాసము రాగలదు. ప్రారంభములో ఎందుకు అనేకసార్లు ప్రార్థించవలెను అని మనము ప్రశ్నించుదుము. ఉదయమున 10 నిమిషములు ప్రార్థించగానే అలసిపోవుదము. అందువలననే విశ్వాసములో బలహీనులముగా నున్నాము. తెలిసియో తెలియకయో మనము స్వంత శక్తిపై, జ్ఞానముపై ఆధారపడుదుము. మనుష్య మాతృలముగా మనము బైబిల్ జ్ఞానము కలిగి ఉన్నను శోధనలను జయించలేని వారముగా నున్నాము. దినదినము తలంపుల ద్వారానో, మాటల ద్వారానో, క్రియల ద్వారానో సాతాను అభ్యంతరం తీసుకొని వచ్చును. మనము ఎడతెగక ప్రభువు మీదనే ఆధారపడినట్లు ప్రభువు మన జీవితంలోనికి ఏదో ఒక నిరాశ, బాధాకరమైన పరిస్థితిని పంపును. ఆయనకు వేరుగా నుండి మనం ఏమీ చేయలేము. యోహాను 15:5. సమస్త కార్యముల కొరకు మనము ఆయనపై ఆధారపడుదుము. సాధారణముగా పెద్ద సమస్యల కొరకే మనము ప్రభువుపై ఆధారపడవచ్చును. అట్టి వైఖరి మనలను పతనమునకు నడుపును. కనుక చిన్నవాటి కొరకును, పెద్దవాటి కొరకును, ప్రతి భారము కొరకును, ప్రతి చర్య కొరకును ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకొనవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.